ఆవేశంలో ఉండేటప్పుడు దైవాన్ని నిందించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకని? అసలు దైవాన్ని మాత్రమే కాదు, ఎవరిని నిందించకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా దైవీయ శక్తులు ఉంటాయి. అందరిలో కూడా దైవం ఉన్నట్లుగానే మనకు సంప్రదాయం తెలియజేస్తుంది. ఆగ్రహంతో ఉన్నప్పుడు దైవాన్ని దూషించకూడదు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే, దైవం అన్న ప్రస్తావన వచ్చిన చోట అది శాశ్వతమైనటువంటి శక్తి కలిగిన అంశంగా మన వారు చెప్పారు. ఇక అందులో రెండవ మాట లేదు. దైవం అంటే సంపూర్ణమైనటువంటి శక్తి, సంపూర్ణమైన సానుకూల శక్తి. మనుష్యులమైన మనలో కూడా సానుకూలమైన శక్తి ఉన్నప్పటికీ ప్రతికూల శక్తులు కూడా అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవసరమో, కోపమో, సందర్భమో, ఆగ్రహమో ఏవైనా కారణాల చేత ఎవరినైనా నిందించినా కూడా దైవదూషణ మట్టుకు ఎంత మాత్రమూ పనికిరాదు అన్నారు. దైవదూషణ ఇది మనకు పాపాన్ని తెచ్చి పెడుతుంది. నాలిక చేసే 2 దోషాలలో ఇది మొదటిది. రెండవది దొరికిన ప్రతి పదార్థాన్ని తినడం. మొదటిది తెలిసి తెలియక వచ్చి రాని లేదా కోపంతో, ఆవేశంతో, అహంకారంతో నేనే అన్నట్లుగా అన్నీ అనేసేయడం. నా అంతవాడు లేడు, విష్ణువు ఎంత అన్నాడు హిరణ్యకశ్యపుడు. అదే మాట మాట్లాడాడు రావణుడు, అదే మాట దుర్యోధనుడు, అదే మాట వాలి. ఎవరు కారు? పురాణాలన్నీ, రామాయణ భారతాలన్నీ ఈ పాత్రల ద్వారా మనం చెప్పింది ఏమిటి అంటే దైవదూషణ పనికిరాదు, దైవాన్ని నిందించకూడదు. నువ్వెంత నువ్వెంత అని అనకూడదు, శంకరులెంత అని అనకూడదు, విష్ణువెంత అని అనకూడదు. ఇరువురు సమానం. పగటి కాలానికి విష్ణువు, రాత్రి కాలానికి శంకరులు. 2 కలిపితే ఒకరోజు అని మనకు సంప్రదాయం చెప్పినప్పుడు సంప్రదాయాన్ని అనుసరించి దైవదూషణ దుఃఖదాయకమవుతుంది. ఎవరు సహించరానటువంటిది, ఎవరికి ఆనందం కలిగించినటువంటిది అయిన అంశం అవుతుంది దైవదూషణ. ఎలాంటిది అంటే ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు అని మనకు మహాభారతంలో ఒక కథ. నేను ఇంతవాడిని అని ధర్మరాజు అనుకున్నా, నా చేత ఈ పొరపాటు జరిగింది, లేక నేను ఇంతవాడిని అని అర్జునుడు అనుకున్నా, ఆ ఇద్దరిలో పెరిగిన ఈ అహంకారాన్ని తొలగించడం కోసం కృష్ణుడు ఈ మాట చెప్పి కాసేపు నిన్ను నువ్వు పొగడుకో అర్జున అన్నాడు. అంతే, అది ఆ అర్జునుడికి శిరచ్ఛేదంతో సమానమైన శిక్ష. అలాగే ఇతరులను కాసేపు నిందించు ధర్మరాజా అన్నాడు. అది ధర్మరాజుకు చాలా పెద్ద శిక్షగా మారింది. దైవాన్ని ఎప్పుడు నిందించకూడదు. ఈ మాట అందరూ చెబుతారు. నిందిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి, అప్రయోజనం ఏమిటి? నిందిస్తే ప్రయోజనం కూడా ఉంటుంది. తాత్కాలికంగా అలాంటి ఆలోచన గల వారి 10 మంది మనల్ని మెచ్చుకుంటారు. ఆ ఆలోచన లేని వారు కూడా తాత్కాలికంగా మన ముందు ముఖస్తుతి మాటలు చేసి, ముఖస్తుతి మాటలు చేస్తూ పరోక్షేకారి హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్త దశం మిత్రం విషకుంభపయో ముఖం అని నీతిశాస్త్రం చెప్తుంది. కాసేపు మన ముఖం ముందు లాగా మాట్లాడతారు, మాట్లాడి పక్కకి వెళ్ళాక ఇలా ఉన్నాడేమిటి అని వెక్కిరిస్తారు. కాబట్టి మాట్లాడకపోవడం మంచిది, ఎవరిని దూషించకపోవడం ఇంకా మంచిది, దైవ దూషణ చేయకపోవడం ఇంకా ఇంకా పరమోత్తమైనటువంటి లక్షణం. ఇది గుర్తుపెట్టుకోవాలి.